అనర్హత పిటిషన్లపై తేల్చకుండానే టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేశారని దాఖలైన పిటిషన్పై విచారించింది హైకోర్టు. 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. టీడీఎల్పీ విలీన అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది కోర్టు. 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది హైకోర్టు. అనర్హత పిటిషన్లపై తేల్చకుండానే టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేశారని పిటిషన్ వేశారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఈ పిటిషన్పై విచారించిన కోర్టు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉండగా విలీన నిర్ణయం తీసుకోవడంపై విచారించింది హైకోర్టు. ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉండగానే టీడీపీని విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు రేవంత్ తరపు న్యాయవాది. వాదనలు విన్న హైకోర్టు 3 నెలల్లోగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ తన పరిధిలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పార్టీ విలీనం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేసి 2/3 కంటే ఎక్కువ ఉన్నాం కనుక మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీగా గుర్తించాలని పెట్టుకున్న పిటిషన్ మీద రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ మెర్జర్ చేయడానికి స్పీకర్ ఎటువంటి పవర్ లేదు, ఆయన అధికారాలు దాటి దాన్ని మెర్జర్ చేసుకోవడం జరిగింది. ఇది కేవలం ఎలక్షన్ కమిషన్కు ఉండే పరిధి మాత్రమే. కాబట్టి దీంట్లో స్పీకర్ ఏదైతే ఇన్వాల్వ్ అయిన పరిధి దాటిని కనుక దీన్ని ఇన్వాలిడ్ చేయాలని చెప్పేసి దాన్ని ఆపరేషన్ సస్పెండ్ చేయాలని చెప్పి మెర్జర్ని ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషన్ చేయాలని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల మీద దాన్ని 90 రోజుల్లోపు దాని నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి ఈరోజు 10th కోర్టు హైకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. దానికి స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేస్తూ ఈరోజు కోర్టు నిర్ణయం వెల్లడించింది. మరోవైపు టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసే అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది హైకోర్టు. శాసనసభ వ్యవహారాలు పూర్తిగా స్పీకర్ పరిధిలోనే ఉంటాయని చెప్పింది.